హలో విజ్డమ్ టాక్ సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. మీరందరూ బాగున్నారని నేను భావిస్తున్నాను. ఈరోజు ఒక పాయింట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మనందరం మన యొక్క లైఫ్లో ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేస్తుండొచ్చు. చాలా దిగులు, ఒక విధమైనటువంటి బాధలు మన యొక్క మనసుల్లో అలా లోపల ఉండిపోయి మనము చాలా నిరుత్సాహంతో ఉండొచ్చు. మనం ప్రార్థన చేసుకోవచ్చు, వాక్యం చదవచ్చు, ఎన్నో చేసినా కానీ మనం వివిధమైనటువంటి బాధలను దిగమింగుకుని మనము మన జీవితాన్ని ముందుకు తీసుకుని వెళుతూ ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో నేను మీకు ఒక వాక్యం గుర్తు చేయాలనుకుంటున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనములో మన విశ్వాసమునకు కర్త అయిన యేసుక్రీస్తుని గురించి ఒక గొప్ప మాట చెప్పబడి ఉంది. అదేంటనంటే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూచు మనము ముందుకు సాగాలి అనేటువంటిది, ఓపికతో ఈ పరుగు పందెములో మనము కొనసాగాలనేటువంటిది ఉంది. పరుగు పందెమని వాడేది ఎంత గొప్ప మాట అది. నిజమే, మన యొక్క జీవితం ఉరుకులు పరుగులతో ఎంతో వేగంగా గడిచేటువంటి దినాలలో, ఈ రోజుల్లో మనము ఒక సంవత్సరం గడిచేటప్పటికి ఏంటి ఇంత త్వరగా గడిచిపోయిందని మనము భావిస్తుంటాం. కాలము వడివడిగా పరిగెడుతుంది, కానీ మనకు జీవితం మాత్రము ఇక్కడే ఉండిపోయిందా అనేటువంటి సందేహాలతో మనం ఉంటాం. అయితే మన విశ్వాస జీవితంలో మన యొక్క జీవితం యొక్క నడవడిక ఒక పరుగు పందెంలాగా ఉండడానికి మనము ఎప్పుడైతే సిద్ధపడతామో అది చాలా గొప్ప ఫలితాలను ఇస్తుంది. యేసు ప్రభువునే చూడండి, ఆయన మన విశ్వాసమునకు కర్త, అలాగే దానిని కొనసాగిస్తున్నటువంటి వాడు. ఆ ఆనందంలో మనల్ని ఉంచడానికి ప్రభువారు చేసినటువంటి గొప్ప పని ఏంటంటే, మన కొరకు, మన ఆనందం కొరకు ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టాడు. నిజమే, అవమానాలు, బాధలు, ఈ దుఃఖాలు మనల్ని ఆపకూడదు. యేసు ప్రభువారినే అవి ఆపుంటే మనం ఇప్పుడు ఎక్కడుందము? అలాంటి క్రీస్తు మనల్ని ఎంతగా ఆదరించాడో మనము వర్ణించలేము. ఆ యొక్క ప్రభువారు చేసినటువంటి పని, అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించాడు. సిలువను సహించటం ద్వారా మానవాళి ఎడల దేవుని యొక్క చిత్తాన్ని ఆయన ఒక మంచి షేప్ తీసుకునేలాగా చేసి, మనందరము ఆయన కుమారులుగా, దేవుని కుమారులుగా, క్రీస్తునందు దేవుని వారసులుగా ఉండేటువంటి అవకాశమును కల్పించాడు. ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు ఒకటే గుర్తొస్తుంది, ఎస్, మన యొక్క జీవితంలో ఒకవేళ మనం అవమానాలు పాలవుతున్నామా, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నామా, అనారోగ్య పరిస్థితుల వల్ల ఒకవేళ దిగులుతో ఉన్నామా, ఏదేమైనా మనము ఓపికతో ఉండటం అవసరము, సహిస్తుండటం అవసరము. మన యొక్క పరుగు ఆపకుండా వేసే ప్రతి అడుగులో దేవుని యొక్క సహాయం ఉంటుందని విశ్వసించటం అవసరం. ఇలాంటి భావాలతో మనం ముందుకు వెళదాం. రండి, ఈ విజ్డమ్ టాక్ ఛానల్ ద్వారా మనము ముందడుగు వేద్దాము. అలాగే ఈ యొక్క ఛానల్ను మీరు షేర్ చేయండి ఇతర మీ స్నేహితులకు, అలాగే మీకు వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలని కామెంట్ ద్వారా రీచబిలిటీ పెరుగుతుంది. ఈ విధంగా మనం ఈ యొక్క పరిచర్లో ముందడుగు వేద్దాం. దేవుని సహాయం మీకు తోడై ఉండాలని కోరుతూ, మే గాడ్ బీ విత్ యూ అండ్ బ్లెస్ యూ ఆల్వేస్.